లేనిపోనియన్నీ తల మీదేసుకొని, బుర్ర చెడగొట్టుకోవడం కంటే, ఒకే ఒక్క చిట్కా చెప్తాను. దాన్ని ఫాలో అవ్వు. ఎంతంటే అంత ప్రశాంతంగా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం గూడా రోజు గజిబిజిగా చిరాకు తెచ్చేసుకొని, కోప్పడిపోయి, పెంట పెంట చేసేస్తా ఉంటాం. ఇంట్లో కొంతమంది, బయట కొంతమంది రకరకాలుగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, మనలాగే అవతలోడు కూడా బిహేవ్ చేయాలి అనుకోవడం. ఎలా బిహేవ్ చేస్తాడు? చేయలేడు. నువ్వు ఒక పనిని చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఈజీ వేలో, చాలా సులభంగా చేసేస్తావు. కానీ నువ్వు వేరే వాడికి పని అప్పజెప్పినప్పుడు వాడు చాలా కష్టంగా, బద్ధకంగా, ఆడి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు చేస్తా ఉంటాడు. అది నీకు నచ్చదు. ఆడిని తిడతావు. ఆడి మీద నోరేసుకొని పడిపోతావు. రచ్చ రచ్చ చేత్తావు, కేకలేస్తావు, బూతులు తిడతావు. ఆడు బానే ఉంటాడు. ఆడికి కేవలం పని మాత్రమే చేత కాదు కాబట్టి, నువ్వు తిట్టి తిట్లన్నీ వింటే ఇలా చూస్తా ఉంటాడు. కానీ ఇక్కడ రోడ్డున అంటే జనంలో పడిపోయేది నువ్వే. మాకు పిచ్చి నా కొడుకులా ఉన్నాడురా ఈడు. ఇంత కేకలెందుకేస్తున్నాడు? ఓ 2, 3 సార్లు చెప్పొచ్చు కదా! అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా! లేదంటే ఈడే మారొచ్చు కదా! ఆడు మారలేనప్పుడు అని జెప్పి మళ్ళీ నిన్నే తిడతారు. ఆ తిట్లు ఆళ్ళందరూ అనే మాటలు పక్కన పెట్టేస్తే, ఫస్టు పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ జేశావంటే, నీ బుర్ర పాడైపోద్ది. నీ ప్రశాంతత చెడిపోద్ది. అందుకే గొప్ప గొప్పోళ్ళు మాట అంటూ ఉంటారు. కొంతమందిని చూడు, అవతలోడు పిచ్చి పిచ్చి పనులు జేత్తన్నా సరే ఇలా చూత్తరు. అని జెప్పి చూసి ఎళ్ళిపోతారాళ్ళు. ఒక్క మాట కూడా అనరు. అదే నువ్వు నేను అయితే, "అసలు బుద్ధుందా నీకు? పిచ్చెక్కిందా నీకసలు? మైండ్ పని చేయట్లేదా? ఎన్ని సార్లు చెప్పాలి?" అరె బాబోయ్! అది చాలా తేలిగ్గా చేసేదిరా. ఇలా ఇలా చేసి అయిపోద్ది. ఏమి ఎప్పుడు సంవత్సరం నుంచి చేస్తున్నాం. అసలు ఒక్కసారి కూడా ఈ తెలుసుకోకపోతే ఇంకెలా కుదురుతుంది? ఏ ఏమోరా బాబు! ఈయమ్మ చెప్పి చెప్పి నేను పిచ్చోడిని అయిపోయేలా ఉన్నాను. ఇంత ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతావు నువ్వు. అది నీకెంత ప్రెషర్ ఇస్తదో తెలుసా? పోనీ ఇదంతా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి, కోపం తెచ్చేసుకొని, చిరాకు పడి, అవతలోని తిట్టేసిన తర్వాత, నేను కేవలం పని విషయంలో అంటలా. మన ఇంట్లో వాళ్ళు, భార్యాభర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అన్నా చెల్లెళ్ళు, అమ్మా నాన్న ఎవరినైనా సరే, ఓ పొలోమని నోరేసుకొని మీద పడిపోయి, అలా తిట్టేసిన వెంటనే మరుక్షణం కుమిలిపోతూ ఉంటావు నువ్వు. అనవసరంగా తిట్టానబ్బా! ఆ కొద్ది క్షణం వదిలేయొచ్చు కదా! అసలు మనకేం పని? ఆళ్ళేదో చేసుకుంటున్నారు. ఆళ్ళు కష్టంగా చేసుకుంటారా? లేదంటే సులువుగా చేసుకుంటారా? మారతారా లేదా అనేది వదిలేసేయి. నీకెందుకు నువ్వెందుకు పట్టించుకున్నావు? ఎందుకు తిట్టావు అసలు? అనవసరంగా తిట్టావు. పాపం ఫీల్ అయ్యి ఉంటారేమో. ఇంక ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అసలు నీకు కోపం తెచ్చుకోకూడదు. ఎవరిని పట్టించుకోకూడదు. పర్ఫెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలనేది. ఈ కోపాన్ని ముందు వదిలేయాలి అనిపిస్తది. నిజం చెప్పు. అనిపిచ్చిందా లేదా? ఇంట్లో వాళ్ళ మీద నువ్వే మీద పడిపోతావు. నానా బూతులు తిట్టేస్తావు. రచ్చ రచ్చ చేసేస్తావు. చేసిన మరుక్షణం వాష్‌రూమ్‌లోకెళ్ళిన తర్వాతో, గదిలోకెళ్ళిన తర్వాతో, లేదంటే బయటికి బండి మీద ఎళ్తున్నప్పుడు ఇయ్యే ఆలోచనలు. అనవసరంగా తిట్టేసాను, అనవసరంగా తిట్టేసాను. వదిలేస్తే ఆళ్ళే తెలుసుకుంటారు కదా! ఎప్పటికప్పటికి. నాకెందుకు అంత కోపం? పాపం గదా! అనిపిస్తది. సో, మనశ్శాంతి లేకపోవడానికి మొదటి మెట్టు ఇదే. నేను చెప్తున్నా. ఈసారి నీకు అరవాలనిపించినప్పుడు, అవతలోళ్ళు పర్ఫెక్ట్ కాదు. యమ్మ ఇలా ఉందేంట్రా పరిస్థితి అనుకున్నప్పుడు నవ్వడం నేర్చుకో. సాడిస్టిక్ నవ్వు అంటారు దాన్ని. ఆ సాడిస్టిక్ నవ్వు నువ్వు అలవాటు చేసుకొని, ఆ సాడిజం నువ్వు అలవాటు చేసుకుంటే ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఎందుకంటే, ఒక మనిషి చెప్పగానే మారిపోతాడు. ఒక మనిషి మనం ఎలా ఉంటామో అలాగే బిహేవ్ చేస్తాడు, చెయ్యాలి అనుకున్నావంటే, నీ అంత మూర్ఖుడు, ఎర్రిపప్ప ప్రపంచంలో ఎవడు ఉండడు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు అందరూ చదవరు ఒక క్లాస్‌లో. ఒక్కడే చదువుతాడు. లేదంటే ఇద్దరు, ముగ్గురు చదువుతారు. ఒకవేళ ఎనకాల బెంచ్‌లో కూర్చున్నోళ్ళ దగ్గరికి మాస్టరెళ్లి, "అరేయ్! అది కాదు పరిస్థితి. ఆళ్ళు ముగ్గురు చదువుతున్నారు. ఆళ్ళు ముగ్గురు గొప్పోళ్ళయిపోతారు. నువ్వు కూడా అవ్వాలంటే చదువుకోరా" అని చెప్పిన వెంటనే ఈ బ్యాక్ బెంచర్స్ ఇనేసారనుకో ఎలా కుదురుద్ది? ఇంక సమాజంలో చెడ్డోడెవడుంటాడు? ఉద్యోగం లేనోడెవడుంటాడు? సినిమాల్లో చేసేవాడెవడుంటాడు? కూలి పనులు చేసేవాడెవడుంటాడు? లేదంటే ఆడికి నచ్చిన ప్రొఫెషన్‌లో హ్యాపీగా ఆలోచించేవాడెవడుంటాడు? ఎవడు ఉండడు. అందరూ చదువుల తండ్రులయిపోతారు. లేదు ఎవడో రౌడీలా బిహేవ్ చేస్తా ఉంటాడో, ఆడిష్టం వచ్చినట్టు ఎవడిని పడితే ఆడిని కొడతా ఉంటాడు. ఆడి దగ్గరికెళ్లి "అరేయ్! కొట్టడం తప్పురా. అలా చేయకూడదురా" అని వెంటనే ఆడు మారిపోతే అసలు మీనింగే ఉండదు లైఫ్‌కి. అందుకు నేనేమంటున్నానంటే, ఇక్కడ మనం అరిచి గీ పెట్టినా సరే, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుల్లల్లో పెట్టేదాకా పోదు. అలాంటి మనుషుల మనస్తత్వాల గురించి నువ్వు ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయిపోయి, ఎక్కువగా పెంట పెంట చేసేసి, నానా బూతులు తిట్టేసి, అరిచి నోరేసుకొని మీద పడిపోతే ఎదవయ్యేది నువ్వే తప్ప, ఫస్ట్ నీ మానసిక ఆరోగ్యం చెడిపోవడం తప్ప, నీ నరాలు చిట్లిపోవడం తప్ప, ఒక్క రూపాయి ఉపయోగం ఉండదు.
అందుకే నేను టైటిల్ అది పెట్టా. ప్రశాంతంగా బ్రతకాలి అనుకుంటే ఏది జరుగుతున్నా సరే, ప్రేక్షక పాత్ర అంటారు చూసావా? ఇప్పుడు సినిమా జరుగుతూ ఉంటది. నువ్వు చూస్తా ఉంటావు. మహా అయితే క్లాప్స్ కొడతావు. లేదంటే అద్దిరిపోయిందిరా అంటావు. అంతే తప్ప నువ్వు వెళ్ళి అక్కడికెళ్ళి ఈడెలా నటించాడు, ఈడు కాదు నేను నటిస్తాను అని తెరలోకి దూరి నువ్వు నటించగలవా? నటించలేవు కదా! సో, దాన్నే ప్రేక్షక పాత్ర అంటారు. అలాంటి ప్రేక్షక పాత్ర నీ జీవితంలో నువ్వు పోషించగలిగితే, అసలు కోటీశ్వరుడు కూడా నీ అంత మనశ్శాంతిని చూడలేడు. చూడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ నీ కొంపలోనే నువ్వేదో ఒక ఒకటి చెప్పావు, పని చెప్పావు. ఆ పని అలా కాదు, ఇలా చెయ్యాలి అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పద్ధతిలోనే చేస్తున్నారనుకో, అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ మెంటాలిటీ ప్రకారం వాళ్ళు అలా ఫాలో అయిపోతూ ఉంటారు. సో, అప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని చూసి హ్యాపీగా ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయాలి. అక్కడితో అది ఆగిపోద్ది. అంతేగాని ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అయ్యి పిచ్చి పిచ్చిగా వాగేసి, పిచ్చి పిచ్చిగా మీద పడిపోయి అరిచేసామనుకో, చుట్టుపక్కల ఉన్న కొంపలోళ్ళందరూ అమ్మ నీ అమ్మ! "ఏరే పలానా బిల్డింగ్‌లో ఒకడు ఉంటాడురా శాడిస్టు. ఆడు పొద్దున్న లెగిస్తే అరుస్తూనే ఉంటాడురా ఆడు. ఇప్పుడు పోన్లే అవతలోళ్ళకి అర్థం అవ్వకపోతే సైలెంట్‌గా ఉండొచ్చు కదా" అంటారు. పోనీ ఆడి కొంపలో ఆడేమన్నా వీరపతివ్రత అంటే ఆడు కూడా మనకంటే ఎక్కువ కేకలేస్తాడు. కాకపోతే అయి మనకు వినిపించవు. సో, అక్కడ తిరిగి తిరిగి నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అనవసరంగా నువ్వు ఆ యాంగర్ మేనేజ్‌మెంట్ అనేది లేకపోవడం వల్ల నీకు ఎలా అంటే పిచ్చి సైకొచ్చేస్తది. ఇయన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ట్రా బోనస్‌గా ఇంతలా తిట్టేసానేంటి అని ఒక రియలైజేషను, ఒక ఫీలింగు, దాన్నేమంటారు కుమిలిపోవడం. ఇన్ని అవసరమా? అందుకే నేనేమంటానంటే, చిరంజీవి కూడా ఆయన ఒక మీటింగ్‌లో చెప్పారాయన. ఏమన్నాడంటే ఆయన, "మా ఇంట్లో ఒక పనోడుండేవాడు. ఎప్పుడు కూడా పనోడిని ఏదైనా పని జెప్తే ఆడు 5 నిమిషాల్లో చేసేదాన్ని 15 నిమిషాలు చేసేవాడు. ఫస్ట్‌లో నేను తెగ తిట్టేసేవాడిని. "అరేయ్ పిచ్చెక్కిందా నీకు? ఏంటిది ఇలా చేస్తున్నావు? ఈజీగా ఇలా చెయ్యొచ్చు కదా!" అని ఆడికి నేర్పించే ప్రయత్నం చేశాను. అలా చాలా సార్లు తిట్లు తింటున్నాడు తప్ప, నేనేదైతే పద్ధతి చెప్తున్నానో, ఆ పద్ధతిని 1, 2 సార్లు పాటించి మళ్ళీ మూడోసారి ఆడికి ఎలా నచ్చితే అలాగే చేస్తున్నాడు. తర్వాత నాకు అర్థమైందేంటంటే, సో, ఓకే. ఇక్కడ మనలాగే ఉండాలి, మనలాగే ఆలోచించాలి, అందరూ తెలివిగా ఆలోచించాలి, అందరూ స్మార్ట్‌గా ఆలోచించాలి అనేది లేదు. వాళ్ళకి ఎలా నచ్చితే అలా బిహేవ్ చేస్తారని అర్థం చేసుకొని, ఏంటి చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషి వదిలేసాడంట ఆయన. అప్పటినుంచి ఆడు 5 నిమిషాల పని 10 నిమిషాలు చేస్తా ఉంటే ఈయన చూసి ఎంజాయ్ చేస్తాడంట. ఈడు 5 నిమిషాల పని 10 నిమిషాలు చేస్తున్నాడంటే ఇది కూడా ఒక రకమైన కళేమో అని చెప్పి ఆయన దాన్ని పాజిటివ్‌గా మార్చేసుకున్నారు. సో, అప్పటికాయన ఫ్రస్ట్రేషన్ లేదు. ఎందుకంటే యాస్ ఎన్ యాక్టర్‌గా ఆయనెప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఒక క్రియేటివ్ మైండ్‌సెట్‌తో ఉండాలి. అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఆయన అప్పటిదాకా ఆ పనోళ్ళు చూసి, ఆళ్ళు చేసే పనులు చూసి చిరాకు పడే చిరంజీవి లాంటి వ్యక్తి ఆయన పాజిటివ్‌గా మార్చేసుకొని ఎంటర్‌టైన్ అవ్వడం మొదలుపెట్టాడు. సో, ఈ జబ్బు నాకు ఉంది. నేనేమి ఎవరి గురించి స్పెషల్‌గా నేను ఏదైనా కొంచెం పర్ఫెక్షన్ లేదు అనిపించినప్పుడు, లేదంటే నేను పదే పదే చెప్పినా సరే అది జరగనప్పుడు నేను నోరేసుకొని పడిపోతా. ఎంత విపరీతంగా అరుస్తానంటే అసలే మన వాయిస్ బేస్ కదా! ఇక మీద పడిపోతాననమాట. సో, నేను ఇప్పుడిప్పుడే ఆ హ్యాబిట్‌ని, ఆ యాంగర్ మేనేజ్‌మెంట్‌ని నేర్చుకుంటున్నాను, మానేస్తున్నాను. ఆ సిట్యుయేషన్స్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెడుతున్నా. దానివల్ల నాకెలా ఉందంటే ఫస్ట్ నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. తర్వాతేంటంటే ఎవడో మన కేకలు విని మనల్ని శాడిస్ట్ అనుకునే అవకాశం నేను ఇవ్వాలనుకోవట్లా. సో, అందుకని ఇవన్నీ కలగలుపుకొని నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్టు అవతలోళ్ళు ఇలా ఉండాలి అనేది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయడం మానేయి. ఆళ్ళు ఎలా ఉన్నా సరే, ఇదొక సర్కస్సు. సర్కస్‌లో నువ్వు ఒక ప్రేక్షకుడివి కాబట్టి అక్కడ ఏం జరుగుతున్నా సరే, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండు. ఏమవుద్ది? నీకైతే డబ్బులు కట్ అయిపోవు కదా! నీకేం లాస్ రాదు కదా! ఒకవేళ నువ్వు బయటికెళ్ళడానికి నీ పనులవ్వట్లేదు, లేట్ అయిపోతుంది ఇలాంటి స్లో మోషన్స్ వల్ల అనుకుంటే, నువ్వు నీ పని నువ్వు చేసేసుకో ఫాస్ట్‌గా. హ్యాపీగా నీ పని నువ్వు చేసేసుకొని, నువ్వు ఆల్రెడీ పర్ఫెక్షనిస్ట్ అని నీకొకటి ఇదుంది కదా! ఆ పర్ఫెక్షన్‌తో నీ పని నువ్వు చేసేసుకొని, హ్యాపీగా బయటకొచ్చేసావనుకో, ఇంట్లో అయితే ఏ గొడవ ఉండదు. అదే ఫ్రెండ్స్ దగ్గర ప్రాబ్లమ్ ఉందనుకో, అక్కడి నుంచి టకటక నీకు ఏం అవసరం, ఏమన్నా మాట్లాడాలి, లేదంటే కాసేపు ఉండాలి, హ్యాంగౌట్ చేయాలంటే చెప్పి అక్కడి నుంచి వచ్చేయి. అక్కడ ప్రాబ్లమ్ ఉండదు. లేదు ఆఫీస్‌లో ప్రాబ్లమ్ అనుకో, అసలు నువ్వు ఆ జోనర్‌లోకి ఎళ్ళకు. అంటే పలానా డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళి కూర్చుంటున్నాంరా, యమ్మ పని చూడలేక సచ్చిపోతున్నానురా బాబు అనిపించిందనుకో ఆడి దగ్గరికి ఎళ్ళకు నువ్వు. లేదు నీ కిందోళ్ళు నువ్వు చెప్పినట్టు చేయట్లేదనుకో, నువ్వు పైకి డైరెక్ట్ కంప్లెయింట్ చేసేయి. సార్ నేను చెప్పి మొత్తం నెత్తి మీద బొచ్చంతా ఊడిపోయింది తప్ప, ఆ కిందోళ్ళు అలాగే చేస్తున్నారు సార్, అంతే టైం ల్యాగ్ చేస్తున్నారని పైన చెప్పేయి. చెప్పేసి నాకు సంబంధం లేదు, నేనైతే ఇదిగోండి నేను ఈ ఫార్ములా ఫాలో అవ్వమని ఇచ్చాను, ఆళ్ళు ఇది ఫాలో అవ్వట్లా.
గంటలో చేసేది 2 గంటలు చేస్తున్నారు. సో, నా తప్పు లేదని డైరెక్ట్‌గా నువ్వు పైకి చెప్పేసావనుకో ఆళ్ళిద్దరూ పడతారప్పుడు. అప్పుడు నీ వాల్యూ తెలుస్తది. అంతేగాని అదంతా నువ్వు తల మీద ఏసేసుకొని, తిట్టేసి, అరిచేసి, తర్వాత నువ్వు రియలైజ్ అయిపోయి, ఇదంతా కూడా ఎంత మానసిక ఒత్తిడిని తీసుకొస్తది అంటే, నువ్వు ఒక రూ. 10 సంపాదించుకునే ఆలోచన మార్గాలను ఆలోచించనివ్వకుండా, ఇంకెంతసేపు ఇదే బాతాఖానీలో ఉంటావు. ఇది చాలా సివియర్ ప్రాబ్లమ్. యాంగర్ మేనేజ్‌మెంట్ అనేది చాలా అంటే చాలా అంటే చాలా సివియర్ ప్రాబ్లమ్. నేను చెప్తున్నాను కదా! ఊరికూరికే అంటే ఏం లేదు. అప్పటిదాకా టక్‌మని బానే ఉండి, చిన్న ఏదన్నా ఒకటి మనకి మన మైండ్‌లో ఎలా ఉందో అలా జరగట్లేదనేటప్పటికి నువ్వెప్పుడైతే షార్ట్ టెంపర్‌లోకెళ్ళిపోతున్నావో, అది ఉండే కొద్దీ, ఉండే కొద్దీ, ఉండే కొద్దీ నీకు లాసు, నీకు డ్యామేజ్ చేత్తది తప్ప అవతలోడు మారడు. మారడు. ఖచ్చితంగా మారడు. ఎందుకంటే మారిపోయేలా అయితే గనక ఇక్కడ ఇన్ని కష్టాలుండవు. ఇంతమంది చెడ్డోళ్ళుండరు. ఇంతమంది మోసం చేసేవాళ్ళుండరు. ఇంతమంది హ్యాండ్ ఇచ్చేవాళ్ళుండరు. నమ్మక ద్రోహులుండరు. అసలు చెడు అనే పదానికే అర్థం ఉండదు. ఎందుకంటే ఉన్న 140,00,00,000 మందిలో ఒక్కొక్కడు ఒక్కో కొటేషన్ చదువుకొని మంచికి సంబంధించింది టక్‌మని మారిపోయాడనుకో, అయ్య బాబోయ్! ఇంకేమన్నా ఉందా? అసలు మనం పని చేయక్కల. ఎందుకంటే ఇలా ఎళ్లి, "అరేయ్! నాకు చికెన్ బిర్యానీ తినాలనుందిరా" అంటే ఆడు మంచిగా మారిపోయాడు కాబట్టి నా కోసం ఆడు డబ్బులు పెట్టి నాకు చికెన్ బిర్యానీ కొనిచ్చేస్తాడు. ఇంక నేను పని చేయను. సో, అలా ఎళ్ళేటప్పటికి ఎక్కడైనా ఎవరైనా బాధల్లో ఉన్నారనేటప్పటికి ఒక 10 మందెళ్లి సాయం చేసేస్తా ఉంటారు. ఇక మంచి చెడ్డలు లేనప్పుడు, ఇంకా బాధలు ఇయ్యి లేనప్పుడు మనిషి బ్రతుకు ఎలా ఉంటదంటే, అసలు మనం ఎందుకు బతుకుతున్నాం అంతా బానే ఉంది కదా! ఏం ఊసిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకో పిచ్చలోకెళ్తారు. అందుకని ఇక్కడ మనం ఏం చెప్పినా, ఎలా చెప్పినా, ఎవడు ఎలా ఉండాలనుకుంటే, ఎవడు ఎలా బ్రతకాలనుకుంటే, ఎవడు ఎలా బిహేవ్ చేయాలనుకుంటే, ఎవడికి ఎలా నచ్చితే అలాగే ఉంటారు. అందుకని ఫస్టు నువ్వు చించుకోవడం మానేయి. అదే గొంతు. దానివల్ల నీకు బొక్క తప్ప అవతలోడు ఎవడో నీ మాట వినడు. ఈ చెవిలోంచి విని చెవిలోంచి వదిలేస్తారంటారు కదా! అది పాత సామెత. అదేదో బావుందని పెట్టుంటారు. అసలు చెవులోకి కూడా ఎక్కించుకోరు. ఎక్కించుకోని మూలంగానే మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఒకవేళ ఈ చెవిలోంచి విని చెవిలోంచి ఎళ్ళిపోయే పద్ధతి అయితే గనక ఎక్కడో లోపల ఏదో మూలన ఒక చిన్న రవ్వంతైనా ఒక మాట ఇరుక్కుని ఉండాలి కదా! అసలు చెవిలోకి ఎళ్ళట్లా. ఎళ్ళదు కూడా. ఎళ్ళాల్సిన అవసరం లేదు కూడా. ఫస్ట్ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సింది నువ్వే. కాంప్రమైజ్ అయితే ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహించగలిగితే అలా చూస్తూ హ్యాపీగా బానే ఉంది. బావుంది సరే. సరే సరే నాకు నాకు లేట్ అవుతుంది నేనెళ్ళిపోతానే అని చెప్పి ఎళ్ళిపోగలిగితే నీ సైలెన్స్‌ని చూసిన వాళ్ళకి పర్ఫెక్షన్ రాకపోవచ్చేమో గానీ సిగ్గేస్తది. అలా ఆళ్ళకి సిగ్గెయ్యాలి అంటే గనక నువ్వు శాంతంగా ఉండాలి. అంటే ఓం శాంతి అని సైలెంట్‌గా కూర్చోమని చెప్పట్లా. ఆ సిట్యుయేషన్‌ని ఎంజాయ్ చెయి. చిరంజీవి గారు 5 నిమిషాల్లో చేయాల్సిన పనిని 10 నిమిషాలు చేస్తున్నాడని చెప్పేసి పనిలో ఉండే అతన్ని తిడితే, ఆడు 2, 3 సార్లు అలా చేసి మళ్ళీ నాలుగోసారి, ఐదోసారి మళ్ళీ పాత పద్ధతిలోకి ఎళ్ళిపోయినప్పుడు ఆయన ఇంకీళ్ళు మారరు. సో, ఇప్పుడు నేనేం జేయాలి అంటే ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకోకుండా ఎంజాయ్ చేయాలని ఎలా అయితే ఆయన మారారో, అలా నువ్వు మారిపో. నీకు ఏ ప్రాసెస్ అయితే నీకు చూడగానే నచ్చట్లేదో దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టు. ఇదేం థియరిటికల్ సబ్జెక్ట్ కాదు. ప్రాక్టికల్ సబ్జెక్టే. ఇది నా మీద నేను అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది ఎప్పటినుంచో ఉంది. అంటే నాలాగే అంటే ఇలా చెయ్యొచ్చు కదా! ఇలా చేస్తే బావుంటది కదా! ఎందుకు అట్టుట్ అని రాక్షసుల మీద పడిపోతాను. సో, అది నేను ఇప్పుడు వదిలేసాను. మీరు కూడా వదిలేయండి. చాలా హ్యాపీగా, హెల్తీగా, ప్రశాంతంగా, బీభత్సమైన దాన్నేమంటారు థంబ్‌నెయిల్ పెట్టుకున్నాం కదా! ప్రశాంతంగా ఉంటదనమాట. అర్థమైందనుకుంటా. ఇదేం చిన్న విషయం కాదు. మళ్ళీ చూడు అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా 0.1% అయినా నువ్వే మారాలి తప్ప అవతలోడు మారడు.